ఈరోజు ఒంగోలు సిఐటి ఆఫీస్లో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ 7వ జిల్లా మహాసభ జరుపుకుంటున్నాము. యునైటెడ్ మెడికల్ హెల్త్లో ఉన్న ఆల్ ఎంప్లాయీస్ ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ మహాసభ విజయవంతంగా సక్సెస్ చేసుకున్నాము. గతంలో చేసిన ఉద్యమాలు, వాటి ఫలితాలు అన్ని గురించి చర్చించుకున్నాము. ముందు చేసుకోవాల్సిన కార్యాచరణ అంతా సిద్ధం చేసుకున్నాము. యునైటెడ్ మెడికల్ హెల్త్లో ఉన్న ఎంప్లాయీస్ ప్రతి ఒక్క సమస్యను కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు డాక్టర్ వరకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ అందరము చర్చించుకొని అవన్నీ మేము నోట్ చేసుకున్నాము. ముందు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ గురించి చర్చించుకున్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలామంది ఈ సంఘంలో రెగ్యులర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు గౌరవించడం జరుగుతూ ఉంది. మళ్ళీ చనిపోయిన వాళ్ళకి గత మహాసభ నుంచి మహాసభలోపు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఆత్మశాంతి కోసం మౌనం పాటించడం జరిగింది. యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ సిఐటి యూనియన్ అండర్లో పనిచేస్తూ ఉన్నాము. సిఐటి అండదండ ఎప్పుడు మాకు ఉంటుంది. మమ్మల్ని వెన్నంటి నడిపిస్తా ఎంప్లాయీస్ అందరి కొరకు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ అందరికీ వరకు పనిచేస్తూ మాకు ఏ డిమాండ్స్ ఉన్నా, ఏ కోరికలు ఉన్నా మా హక్కుల కొరకు మా వెంట ఉండి సిఐటి యూనియన్ నడిపిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క డిమాండ్ నెరవేర్చేలాగా మా కోసం పనిచేస్తూ ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెంకటేశ్వర్లు, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రకాశం జిల్లా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ 7వ జిల్లా మహాసభ జరుగుతుంది. ప్రధానంగా 1997 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలోని రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మొత్తం చిరుద్యోగి దగ్గర నుంచి పెద్ద ఉద్యోగి దాకా అందరి సమస్యల మీద యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఆ క్రమంలో గత పాలకులు ఈ వైద్య ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు దానిని నిరసిస్తూ పోరాడి ఈ రాష్ట్రంలో ప్రజలకి ప్రభుత్వ రంగంలోనే మరి మెరుగైన సేవలు అందుతాయి, ఈ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేటు పరం కాకుండా ఉంచాలి అని చెప్పి ఆ రోజు పోరాడి మరి గత పాలకులు హాస్పిటల్స్ని ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పాలన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు నిలబెట్టుకోగలిగామని చెప్పి నేను చెప్పగలను. అదేవిధంగా 2001 నుంచి వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ హెల్త్ అసిస్టెంట్ దగ్గర నుంచి మరి ఉన్నతాధికారి డాక్టర్ గారి వరకు కాంట్రాక్ట్ విధానంలో నింపారు. ఈ విధానం సరికాదు, వీళ్ళందరినీ రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని చెప్పి పోరాడుతూ వచ్చాం. ఆ క్రమంలో మా పోరాటాల్లో భాగంగా గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కొంతమందిని రెగ్యులర్ చేశారు. ఆ తర్వాత మరో పోరాటం చేస్తే స్టాఫ్ నర్సులు కొంతమందిని చేశారు. ఆ తర్వాత పోరాటం కంటిన్యూ చేస్తూ వస్తుంటే మహిళా ఆరోగ్య కార్యకర్తల్ని కొంతమందిని చేశారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఆయా సందర్భాల్లో ఎన్నికలు సందర్భాల్లో హామీలు ఇస్తూ మేము వస్తే కాంట్రాక్ట్ విధానాన్ని లేకుండా చేస్తాం, అందరినీ రెగ్యులర్ నియామకాలు చేపడతామని చెప్పి క్రమంగా వస్తూ అలా కాలయాపన చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వీరందరికీ సకాలంలో జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సంవత్సరాల తరబడి జీతాలు పెండింగ్ పెట్టుకుంటూ ఒకసారి బడ్జెట్ ఇస్తే కంటిన్యూషన్ ఆర్డర్ ఉండదు, కంటిన్యూషన్ ఆర్డర్ ఉంటే బడ్జెట్ ఉండదు. ఈ రకంగా సంవత్సరాల తరబడి వేతనాలు కూడా సమస్య ఉన్నప్పుడు మరి పోరాడి వాటన్నింటిని కూడా సాధించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా మనకి అత్యున్నతమైన వైద్యశాల అయిన రిమ్స్ హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఉద్యోగులను తొలగించిన రోజు 52 రోజులు పోరాడి మరి వాళ్ళందరినీ కూడా మళ్ళీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమింపడ్డారో వీరందరినీ కూడా మీరు రెగ్యులర్ చేస్తారని చెప్పి, ఆ విధంగా మీరు చేయని పక్షంలో తప్పకుండా రెగ్యులర్ చేసేదానికోసం మేము పోరాటాలు నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు దయచేసి వీళ్ళందరూ రెగ్యులర్ చేయండి, మీ మీద ఉన్న ఈ అపవాదాన్ని తొలగించుకుంటారని చెప్పి ఈ మహాసభ నుంచి మీకు విన్నవిస్తా ఉన్నాం. శ్రీధర్, నేను కరవది హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాను. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా మహాసభలు 7వ మహాసభలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ జిల్లాలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి ఫలితంగానే
ఈ కాంట్రాక్టు ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ కావడం జరిగిందని, వారికి సంబంధించి ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ జిల్లాలో ఎప్పుడూ ముందుండి కృషి చేస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరోసారి మా మహాసభ ద్వారా ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బాగా కృషి చేస్తూ యూనియన్ కూడా సమైక్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.